రాజకీయాలంటేనే చూసేవాళ్లకు, ముఖ్యంగా ఓటరు మహాశైలికి చాలా గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. రాజకీయ నేతల జంపింగ్లు కానీ, పొలిటికల్ ఫీట్లు కానీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే సవాలు చూస్తే ముక్కును వేలేసుకోవాల్సిందే. ప్రస్తుతం బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్సీ కవిత చేసిన పింక్ బుక్ కామెంట్స్ కూడా అదే తీరుగా ఉన్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో ఇప్పటికే రెడ్ బుక్, గుడ్ బుక్ కాన్సెప్ట్లు నడుస్తుంటే దాన్ని కాపీ కొట్టి పింక్ బుక్ కాన్సెప్ట్ని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో తెలియదు, కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో స్పందిస్తున్న నెటిజన్ల రియాక్షన్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. అదేంటో మీరే చూసేయండి. ఏపీలో వైసీపీ హయాంలో టీడీపీ కేడర్ లీడర్స్పై వైసీపీ వేధింపులకు పాల్పడిందని, అక్రమ కేసులు, అరెస్టులతో వెంటాడి వేధించిందని టీడీపీ ఆరోపించింది. ఈ అరాచకం ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అయినా వైసీపీ ఆపేలా కనబడకపోవడంతో ఇక ధైర్యంగా కేసులు ఎదుర్కోవడమే మార్గమని అర్థమవడంతో తన కేడర్లో ధైర్యం నింపేందుకు రెడ్ బుక్ కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఈ రెడ్ బుక్ని ఏపీ రాజకీయాలకు ఇంట్రడ్యూస్ చేశారు. దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడిన వైసీపీ నేతలకు, తప్పుడు కేసులు పెట్టిన పోలీసులకు, వైసీపీ అడుగులకు మడుగులొత్తుతూ తమ వారిని వేధించిన అధికారులకు ఇదే హెచ్చరికంటూ లోకేష్ రెడ్ బుక్ని చూపించారు. అందరి పేర్లు తన రెడ్ బుక్లో రాస్తున్నానంటూ పదే పదే చెప్పేవారు. ఈ స్ట్రాటజీ గత ఎన్నికల్లో టీడీపీకి బాగా వర్కౌట్ అయింది. ప్రజలు కూడా రెడ్ బుక్కి మంచి మార్కులు వేశారు. దీంతో ఈ కాన్సెప్ట్కి అన్ని పార్టీలు అట్రాక్ట్ అవుతున్నాయి. జగన్ సైతం తనది గుడ్ బుక్ అంటూ ముందుకొస్తున్నారు. ఇక తెలంగాణలో పింక్ బుక్ అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు, అధికారులు, పోలీసులు వేధిస్తున్నారని, అటువంటి పేర్లను పింక్ బుక్లో నోట్ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారని, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని తొక్కేస్తున్నారని రేవంత్ సర్కార్పై విరుచుకుపడుతున్నారు కవిత. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నానని, ఖచ్చితంగా పింక్ బుక్ను మెయింటైన్ చేస్తామని, తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్లిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేవారు ఎంత పెద్ద నాయకులైనా, అధికారులైనా ఎవరినీ వదిలిపెట్టబోమని, అధికారంలోకి రాగానే పింక్ బుక్ను అమలు చేస్తామని తేల్చి చెప్పారు. పింక్ బుక్ అంటూ కవిత ఆవేశం బాగానే ఉంది, కానీ ఇప్పటికే ఓపెన్ అయిన లిక్కర్ బుక్ గురించి ఏం చెప్తారంటూ సెటైర్లు పేల్చుతున్నారు నెటిజన్లు. కవిత పింక్ బుక్ వ్యాఖ్యలపై ఇంకా కాంగ్రెస్ నేతలు స్పందించినట్లు లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం కవిత వ్యాఖ్యలకు కౌంటర్లు పడుతున్నాయి. ఢిల్లీలో ఓపెన్ అయిన లిక్కర్ బుక్ ఎఫెక్ట్ ఏపీ, తెలంగాణ, తాజాగా కేరళ వరకు పాకింది. మొన్న ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘోరవాటమికి కారణం ఈ లిక్కర్ బుక్కే అని గుర్తు చేస్తున్నారు. ఒక రకంగా ఆప్ ఓటమికి కవితే కారణమని కూడా విమర్శిస్తున్నారు. లిక్కర్ బుక్లో పేజీలు తిరిగేసే కొద్దీ కవితతో పాటు బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. తెలంగాణ జాతిపితగా పేరొందిన కేసీఆర్కు కవిత ఎపిసోడ్, అందుకు కారణమైన లిక్కర్ బుక్ ఎన్నో నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులే మిగిల్చింది. కాబట్టి పింక్ బుక్ తెరవడం కాదని ముందు ఆ లిక్కర్ బుక్ క్లోజ్ చేయించుకోవాలని కవితకే సలహా ఇస్తున్నారు సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు.